ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. దేవుని వాక్యంలో దేవుడు మన కోసమే ఎన్నో గొప్ప సంఘటనలు, ఎన్నో అపజయాల నుంచి విజయాలు పొందుకున్న సంఘటనలు, లోయలో పడిపోయి పైకి లేచిన సంఘటనలు, దేవుని కోసం ఎదురు చూచి గొప్ప మేలు పొందుకున్న సంఘటనలు మన కోసమే లిఖించబడి ఉన్నాయి. అవి మన కోసమే దేవుడు పెట్టినట్లుగా మనకు తెలుస్తుంది. పౌలు జీవితంలో కూడా ఎన్నో హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని వదిలిపెట్టకుండా ముందుకు సాగినట్లు మనకు కనపడుతుంది. పౌలు తెస్సలోనికలో సంఘాలకు రాస్తూ చెప్తాడు, ఎన్నోసార్లు మీ దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తున్నాను, కానీ సాతాను నన్ను అడ్డగిస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు అని మనకు కనపడుతుంది. అంటే మనం దేవుని మీద ఆధారపడుతూ మన కంపల్సరీ అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కంపల్సరీ మనకు ఒక స్ట్రాటజీ, ఒక ప్లానింగ్ అటు ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడటం అన్నది కరెక్ట్ అయిన పద్ధతి. ఆటంకాలు అన్న మాటకు గ్రీక్లో ఎగ్ కోప్టో అన్న మాట రాయబడి ఉంది. దీనికి సరైన అర్థం కనుక గ్రీక్లో వెతికినట్లయితే మనం వెళ్తున్న దారి అది వెళ్ళటానికి పనికి రాకుండా అయిపోయింది అని అర్థం. మన జీవితంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా వస్తాయంటే వెళ్ళటానికి పనికిరాని పరిస్థితి వస్తుంది అనమాట. ఇంకా ముందుకు ఎటు వెళ్ళలేము అన్నటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో ఏం చేస్తామంటే పక్క నుంచి వేరే దారి వెతుక్కుంటాం, లేదా అంతవరకు వదిలిపెట్టేసి వెనుదిరిగి వెళ్ళిపోతాం. కానీ అక్కడ అటువంటి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడండి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకు ఒక చక్కటి ఆలోచన చెప్తాడు, మనల్ని దృఢపరుస్తాడు, ఎలాగ ముందుకు సాగాలన్నది దృఢపరుస్తాడు. అటువంటి పరిస్థితుల్లో మనకు దొరికే జవాబు ఏంటో తెలుసా? వారు పక్షిరాజు వలె ఎగిరి అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీ మీద ఆధారపడి మేము దృఢపడి మాకు మార్గము లేనటువంటి పరిస్థితుల్లో కూడా నీ యొక్క చక్కటి ఆలోచన కొరకు, నీవు చూపే మార్గం కొరకు నీ మీద ఆధారపడటం నేర్పించమని, ఎటువంటి పరిస్థితులైనా మా జీవితంలో ఈరోజు సరిచేసి నీవు మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.